వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధు. సో ప్రెజెంట్ అయితే మనం శ్రీ సత్యదేవ నర్సరీలో ఉన్నాం. ఇది వచ్చి కడియప్లంకలో ఉంది. ఫార్మర్స్ అసోసియేషన్ పక్కనే ఉంది. కొంచెం కడియప్లంక లోపలికి రావాలి అండ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేనైతే ఇక్కడ చాలా కొత్త వెరైటీ ప్లాంట్స్ ఉంటాయంటే నేను ఇక్కడ తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ లైక్ వాటరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే వాటర్లో పెరిగే ప్లాంట్స్ కూడా ఉంటాయి అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీ ప్లాంట్స్ ఉంటాయని నేను విన్నాను. సో అవన్నీ ఏంటో తెలుసుకుందామని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఇక్కడికి వచ్చేసాను. మీకు కూడా చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మరి. సో ఈరోజు మనం సత్యదేవ్ నర్సరీలో ఉన్నాం. ఇది వచ్చి కడియప్లంకలో ఉంది. అడ్రస్ అయితే లాస్ట్లో చెప్తాను. బట్ ప్రెజెంట్ నేనున్నాను, చూసారు కదా, ఇది పాండ్ అంటే ఏ చెరువు, లైక్ చెరువే అండి. కాకపోతే ఏంటంటే లోకల్ చెరువు ఏం కాదు, ఇక్కడ నర్సరీలో పెంచుతున్నారు ఈ చెరువుని. అండ్ ఈ చెరువులో అయితే లోటస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. మార్నింగ్ టైం వచ్చి ఉంటే మంచి ఫ్లవర్స్ మీకు చూపించేదాన్ని, బట్ ఈవినింగ్ అయిపోయింది కదా, సో మ్యాక్సిమం నేను అన్ని చూపించలేకపోతున్నాను. బట్ ఏమి ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఉంటాయంటే లోటస్లో పింక్ కలర్ అందరికీ తెలుసు, లైట్ పింక్. సో అవి ఉంటాయి. అండ్ లైట్ బ్లూ కలర్ అంట. లైట్ బ్లూ కలర్ ఎప్పుడైనా చూసామా? చాలా రేర్గా చూస్తూ ఉంటాం, బట్ చాలా రేర్. బట్ అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ వైట్ కలర్, 3 రకాలు మనకి లోటస్ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడడానికి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన చిన్నప్పుడు మ్యాక్సిమం పాండ్స్ చూడగానే మనకి గుర్తొచ్చేవి ఈ వాటరింగ్ ఫ్లవర్సే కదా. యా, నిజంగానే చిన్నపిల్లలు అంటే నార్మల్గా ఎవరైనా సరే వాటర్ చూడగానే చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు. కొంతమందికి బీచ్ అంటే ఇష్టం, కొంతమందికి పాండ్స్ అంటే ఇష్టం. అంటే మన ఊర్లో ఉన్న అనుకోండి, విలేజెస్లో ఎక్కువ పాండ్స్ చూసి ఇష్టపడుతూ ఉంటారు. అదే సిటీస్ లైక్ వైజాగ్లో అలా ఉన్నా అనుకుంటే ఎక్కువ బీచెస్ చూసి ఇష్టపడుతుంటారు. సో వాటర్ చూడగానే చిన్నపిల్ల అవడం మాత్రం గ్యారంటీ. సో ప్రెజెంట్ ఏంటంటే ట్రెండ్ ఎలా ఉందంటే ఇంటి దగ్గర ఖచ్చితంగా చిన్న పాండ్ లాగా చూసుకుని, చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా కట్టుకొని దాంట్లో ఇలాంటి ఫ్లవర్స్ పెంచుకోవాలని చాలామంది ఆతృతగా ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఈ ఫ్లవర్స్ సప్లై చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి న్యాచురల్గా దొరికేవి కూడా మ్యాక్సిమం బయట దొరకట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అంతరించిపోతున్నాయి, పాండ్స్ అన్నీ కూడా ఎండిపోతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ చాలా రకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. నాకైతే తెగ నచ్చేసింది. చూసారు కదా, బుద్ధ విగ్రహం దగ్గర అంతా మొత్తం లోటస్ ఫ్లవర్స్ చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఇలాంటి మీకు ఫ్లవర్స్ పెంచుకోవాలనిపిస్తే, అంటే లోటస్ ఫ్లవర్స్ పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రకృతి ఒడిలో ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకంగా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత అందంగా ఉన్నాయి. నాకైతే ఈ వర్షన్ ఈ సీనరీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. సో ఇక్కడైతే ఫ్రూటింగ్ ప్లాంట్లో ఎక్కువ వాక్కాయలు కనిపిస్తున్నాయి. వాక్కాయలు అనగానే మనకు తెలుసు కదా, ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతున్న చెరీస్. నార్మల్గా అయితే వీటితో చెరీస్ లైక్ కొన్ని సిరప్స్ లాంటి వాడి చెరీస్లా తయారు చేస్తున్నారు. అండ్ మన చిన్నప్పుడు లైక్ మన పూర్వకాలంలో ఎక్కువగా ఇవి తినేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. ప్రెజెంట్ చాలా రకాల ఫుడ్ తింటున్నాం, బట్ అదంతా మనకి డైజెస్ట్ అవ్వడానికి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. బట్ ఇలాంటి ప్రకృతి సిద్ధమైన తిన్నాము అంటే ఖచ్చితంగా మంచి హెల్త్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాక్కాయలు ఎక్కువగా కర్రీస్లో కూడా యూజ్ చేస్తారంట. ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా తెలుసుకున్న విషయం, నాకైతే నిజంగా తెలీదు. బట్ పప్పులో వేస్తూ ఉంటాయంట. అండ్ ఈ సీజన్లో ఎక్కువగా ఈ వాక్కాయలు దొరుకుతూ ఉంటాయంట. అంటే ఈ సీజన్ అంటే నా ఉద్దేశం సమ్మర్కి రెయినీ సీజన్ మధ్యలో కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో ఎక్కువ మనకి వాక్కాయలు దొరుకుతాయి. అండ్ ప్రెజెంట్ చెరీస్ అంటూ ఉంటారు, మన దేశీయ చెరీస్ అని అంటూ ఉంటారు. అండ్ తెలుగులో అయితే వాక్కాయలు అంటుంటారు. సో టేస్ట్ ఒకసారి చేద్దాము ఎలా ఉంటుందో. నేను కూడా మ్యాక్సిమం ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చెప్తానా రివ్యూ. ఫస్ట్ కొంచెం లైట్ వగరుంది. అండ్ తర్వాత అయితే మొత్తం స్వీట్గా అనిపిస్తుంది. దీని తర్వాత వాటర్ తర్వాత ఇంకా బాగుంటుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. మరీ నాట్ బ్యాడ్. అంటే నేను కొత్త ఫ్రూట్స్ మ్యాక్సిమం ట్రై చేయను, ఉన్న ఫ్రూట్సే ట్రై చేయను, కొత్తవి ట్రై చేస్తాను మీకోసం. నిజంగా అయితే బాగుంది, కైండ్ ఆఫ్ క్యూట్. అండ్ ప్రెజెంట్ ఇవి ఎక్కువగా యూస్ చేసేది అయితే బేకరీస్లో కూడా ఈ మధ్యన యూస్ చేస్తున్నారు అంట. దానివల్ల హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా
అండ్ చాలా బాగా పండాయి ఈ మధ్యన. ప్రెసెంట్ అందరూ కూడా ఇలాంటి వాక్కాయల చెట్టుని ఇలాగే అంటే ఈ ఎత్తు ఉండగానే ఎక్కువ తీసుకుంటున్నారంట. ఇక్కడ ఇవి కూడా చాలా మంచిగా దొరుకుతున్నాయి. ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇవి కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నాకైతే చెట్టు భలే నచ్చిందబ్బా. సో ప్రెసెంట్ ఇక్కడైతే ఫ్రూట్స్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. చూడ్డానికి చూసారు కదా ఎలా ఉందో. మన తినడమే తప్ప పెద్దగా ఇలాంటి చెట్టు ఉండదని, వీటికి ముళ్ళు ఉంటాయని మాకు పెద్దగా అయితే తెలియదు. బట్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ చెట్టుతో డ్రాగన్ ఫ్రూట్. అండ్ నార్మల్గా అయితే డ్రాగన్ ఫ్రూట్ 2 రకాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా బయట పింకే ఉంటుంది, బట్ లోపల కొన్ని ఫ్రూట్స్ అయితే వైట్ ఉంటుంది, కొన్ని పింక్ ఉంటుంది. బట్ టేస్ట్ ఒకేలా ఉంటుంది. లైట్ స్వీట్, మరీ ఎక్కువ అందరికీ నచ్చదు, బట్ కొంతమంది బాగా నచ్చుతుంది. బట్ హెల్తీ. ప్రెసెంట్ ఇప్పుడైతే మనకి ఎక్కువ దొరుకుతుంది డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఇదైతే మనకి చాలా బాగుంది అండ్ బాగా పండింది అనుకుంటా. అండ్ మొత్తం అయితే ఇది ఎలా ఉందంటే చూడడానికి మొత్తం ముళ్ళే. చూడండి, కొంచెం ముట్టుకున్నా అంటే ఖచ్చితంగా దిగిపోతుంది చేతిలో. సెప్టిక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వీటిని. అండ్ ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారంట. దీనికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. ఇది 50 kgs బ్యాగ్, ఇంకా పెద్ద ఎదుగుతుందంట. అంటే ఈ బ్యాగ్కి ఇది ఎక్కువ. బట్ నార్మల్ భూమిలో వేసి మంచి సారం పెట్టి మంచి పెస్టిసైడ్స్ కాదు, న్యాచురల్గా మనం పండించుకోవచ్చు. అండ్ నాకైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ తెగ నచ్చేసింది. నార్మల్గా అయితే బయట మార్కెట్లో చూసినప్పుడు ఏం అనిపించదు, కొంటాం కదా, సో పెద్దగా ఏం అనిపించదు. బట్ ఇలా చెట్టుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫ్రూట్స్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా విజిట్ చేయండి. అండ్ డ్రాగన్ ఫ్రూట్ నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందా మరి? సో మనకి ఈ నర్సరీలో 360 days కూడా నార్మల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా, లైక్ ఓన్లీ మ్యాంగో తినాలంటే సమ్మర్ మాత్రమే కుదురుతుంది అనుకుంటూ ఉంటాం. బట్ కాదంట. ఈ ప్లాంట్స్ వచ్చేసి మొత్తం 360 days కూడా, అంటే ఇయర్లో మొత్తం కూడా మనకి ఫ్రూటింగ్ అనేది ఉంటుందంట. అండ్ ఫ్రూటింగ్ అయితే 360 days కూడా రావడం అంటే నిజంగా ఆశ్చర్యం కదా. ఈ ప్లాంట్స్ వచ్చేసి థాయిలాండ్ నుంచి తెప్పించారంట. అండ్ ఆర్గానిక్, ఏ పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయరు. మ్యాక్సిమం నేను ఏదో చూద్దామని చెప్పి ఇలా అన్నాను, ఇలా వచ్చింది, అందుకే మేము చూపిద్దామని చెప్పి తీసుకున్నాను. చూడడానికి అయితే ఆ రకం నాకు తెలీదు, బట్ అయితే చూడడానికి అయితే సూపర్ ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అంట. అండ్ స్వీట్గా ఉంటుందంట. నార్మల్గా నేను అనుకున్నాను 360 days రావడం అంటే మరీ అంత స్వీట్గా ఏమి ఉండదేమో, పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఎలాంటి ఆర్గానిక్ లేకుండా ఇంత స్వీటెస్ట్ మ్యాంగో అంటే నిజంగా గ్రేట్ కదా. నార్మల్గా అందరూ అనుకుంటూ ఉంటాం ఇంట్లో కొంచెం ప్లేస్ ఉందంటే పెంచాలనుకుంటుంది ఓన్లీ మామిడి పండే. ఎందుకంటే అంత ఇష్టం అందరికీ కూడా. మన ఇండియన్స్లో అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడే కూడా ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మ్యాంగో మాత్రమే. ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా బాగా ఆకర్షిస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఏదో రసంలో అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ, నిజంగా బాగుంది. స్వీట్గా ఉంది అండ్ బంగినపల్లి అనిపిస్తుంది. ఇది ఇంకా పండితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రకంగా ఉన్నప్పుడు ఇంత బాగుందంటే ఇంకా పండితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇది ఒక రకం ఫ్రూటింగ్ ప్లాంట్స్లో. నార్మల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చెర్రీస్లో ఎన్నో రకాలు ఉంటాయని సంగతి అయితే నాకు ఇప్పటివరకు తెలియదు. ఓన్లీ రెడ్ రకం మాత్రమే ఉంటుంది, అది కూడా గుండ్రంగా ఉంటుంది అనుకున్నాం. బట్ ఇందాకలైతే వాక్కాయలు చూసాం. అండ్ ఇది వచ్చేసి మనీలా చెర్రీ అంట. చూడడానికి చూసారు కదా బ్లాకిష్ కలర్ ఉందన్నమాట మొత్తం అంతా. ఒకసారి తెంపుతున్నాను అండ్ చూసారు కదా భలే డిఫరెంట్గా ఉంది. అండ్ ఒకసారి టేస్ట్ కూడా చూస్తాను ఎలా ఉంటుందో. మొత్తం లోపలంతా గ్రీనిష్గా ఉంటుంది, లైట్ గ్రీన్ ఇచ్చారు. అండ్ మొత్తం అంతా వైట్గా కూడా ఉంది. ఒకసారి టేస్ట్ చేస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంది. మరీ స్వీట్ కాదు, మరీ అంత నార్మల్గా లేదు. ఇప్పుడైతే ఇదైతే చాలా లైట్ స్వీట్ వచ్చింది అండ్ డిఫరెంట్గా ఉంది. బట్ వీటితోనే పోల్చలేము, ఎందుకంటే మరీ అంత స్వీట్ కాదు, మరీ అని చెప్పి చప్పగా కూడా లేదు. సో తినొచ్చు. నార్మల్గా చెర్రీస్లో చాలా మంచి రకం అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. నార్మల్గా అయితే ఆర్గానిక్స్ అన్నీ యూజ్ చేయకుండా పెస్టిసైడ్ యూజ్ చేసి అందరూ పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా చాలా మంచి కాంపౌండ్స్ యూజ్ చేసి చాలా మంచిగా పెంచుతున్నారు. అండ్ ఇక్కడ ఈ వర్షన్ కూడా దొరుకుతున్నాయి, అంటే ఈ వేరియంట్ కూడా దొరుకుతున్నాయి. నాకైతే బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే ఇన్ని రకాలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇన్ని డిఫరెంట్గా. అంటే దీని గురించి రివ్యూ చెప్పని చెప్పి ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాను. అండ్ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ప్రెజెంట్ మన ముందున్న ఫ్రూట్ అయితే వాటర్ యాపిల్. నార్మల్గా విన్నాను తప్ప ఎప్పుడు తినలేదు. చాలాసార్లు విన్నాను బట్ ఎప్పుడు తినలేదు. బట్ మన ముందున్న కలర్ అయితే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, న్యూ రెడ్ అంటున్నారు. అండ్ దీంట్లో అయితే 3 రకాలు ఉంటాయంట. ఒకటి రెడ్ ఉంటుంది, ఇంకోటి వైట్ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి కొత్త రకం న్యూ రెడ్ అంటున్నారు. అండ్ టేస్ట్ అయితే ఒకసారి టెస్ట్ చేస్తాను, ఎప్పుడు నేను తినలేదు.
ఏదో జ్యూస్ తాగినట్టు అనిపించింది నాకు. అంటే మొత్తం వాటరీగా ఉంది అండ్ మరీ అంత స్వీట్గా లేదు, కొంచెం వగర్గా కొంచెం స్వీట్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ ఈ రకం కూడా దొరుకుతున్నాయి, వాటర్ యాపిల్ కూడా దొరుకుతున్నాయి. మనకు తెలుసు కదా వాటర్ యాపిల్ అంటే, సో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అందుతుంది అండ్ మంచి మెడిసినల్ కూడా అని చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ వాటర్ యాపిల్స్ అంటే చాలా ఇష్టం కదా, సో ఇవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇదైతే కొంచెం పెద్దది అండ్ చిన్న రకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి. నాకైతే బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ బాగుంది. ఇప్పటి వరకు చాలా ఫ్రూట్స్ చూసాము, బట్ దీని పేరు వచ్చేసి స్వీట్ లెమన్. నార్మల్గా అయితే లెమన్ అనగానే పుల్లగానే ఉంటుంది, బయటకు దొరికే కూడా అవే, బట్ ఇవి ఏంటంటే స్వీట్గా ఉంటాయంట. నేను కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఇంచు పుల్లగా ఉంది, తర్వాత వగర్గా అనిపించింది, తర్వాత స్వీట్ అనిపించింది. లాస్ట్లో ఏదో చిన్న స్వీట్, అంటే మనం కాఫీ తాగేటప్పుడు లాస్ట్లో ఎలా అంటే కింద పంచదార ఉండి లైట్గా స్వీట్ కొంచెం ఎక్కువ అవుతుందో అలాగే అనిపించింది నాకు ఇది కూడా తింటున్నప్పుడు కూడా. ఫస్ట్ మొత్తం అంతా చాలా పుల్లగా ఉంది, తర్వాత వగర్ వచ్చింది, తర్వాత స్వీట్. అండ్ ఇది తినిన తర్వాత వాటర్ తాగితే ఒక మంచి ఫీల్ వస్తుందంట. ఇక్కడ చెప్తుంటే విన్నాను నేను కూడా. మీరు ట్రై చేయండి. అండ్ ఈ లెమన్ అయితే నార్మల్గా బయట మార్కెట్స్లో దొరకవు, బట్ కొంతమంది పెంచుతూ ఉంటారు, ఎందుకంటే హెల్త్ మంచిది అంటూ ఉంటారు. మన పూర్వకాలంలో ఎక్కువ తినేవారంట. సో ఇది కూడా ట్రై చేయండి. అండ్ మొత్తం ఇది చూడడానికి అయితే ఎలా ఉందంటే ఎల్లో ఇష్యూ వచ్చేసింది మొత్తం. నార్మల్గా ఆరెంజ్ చూస్తూ ఉంటాం కదా, మొత్తం ఎల్లో ఉండి మధ్యలో ఆరెంజ్ వస్తూ ఉంటుంది, సో అలా సేమ్ టైప్. బట్ ఇది ఏంటంటే నార్మల్గా అయితే అన్ని తొక్క తీసి తింటూ ఉంటాం ఫ్రూట్స్, బట్ ఇది ఏంటంటే తొక్కతోనే తినాలి, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుందంట. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఈరోజు నిజంగా చాలా వింతలు కొత్త కొత్తవి, అంటే లైక్ వింతనేం కాదు, బట్ మన పూర్వకాలంలో ఎక్కువ తినేవారు, బట్ ఇప్పుడైతే ఎక్కువ ఎవరు తినట్లేదు. బట్ టేస్ట్ చేశాను, మంచిగా అనిపించింది. సో మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటా. ఈ రోజు అయితే చాలా సాధారణమైన మొక్క కాకుండా కొంచెం డిఫరెంట్, లైక్ ఏంటంటే గోవా గురించి అందరికీ తెలుసు కదా. గోవాలో ఎన్ని రకాలు ఉంటాయి కూడా మనకు కొంచెం తెలుసు, అంటే కొన్ని మార్కెట్లో దొరికే తెలుసు. లైక్ కొన్ని అయితే మొత్తం బయట అంతా గ్రీన్గా ఉండి లోపల వైట్గా ఉంటుంది, కొన్ని అయితే మొత్తం బయట గ్రీన్గా ఉండి లోపల పింక్ ఉంటుంది. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ అంట. మొత్తం అంతా కూడా లీవ్స్ ఎలా వచ్చాయి చూసారు కదా, మొత్తం రెడ్. అండ్ గోవా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసాను ఒకటి, చూసారు కదా, మొత్తం రెడ్డిష్ అని ఇచ్చేసారు, మొత్తం అంతా రెడ్డిష్, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. నార్మల్ గోవాలాగే ఉంది, బట్ కొంచెం డిఫరెంట్ ఫీల్ వచ్చింది. అంటే లైక్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది, బాగుంది. బట్ రెగ్యులర్ గోవాలా ఉంది, కొంచెం ఇంచుమించు మొత్తం ఒకే కాదు, బట్ ఇంచుమించు అలాగే ఉంది. అండ్ డిఫరెంట్గా ఉంది. ఇది కైండ్ ఆఫ్ క్యూట్ కదా, అంటే నేను కొంచెం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది నార్మల్ గోవాలాగా. బట్ మొత్తం ట్రీ అంతా మాత్రం రెడ్డిష్ కలర్లో వస్తే భలే ఉంటుంది కదా, ఇంటి ముందు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి ఇక్కడ ఉంచినప్పుడు. అండ్ చాలా వెరైటీస్ అండ్ ఒకప్పుడు ఉండేవి ప్లాంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఫ్లవర్స్ పేరు అరినియం అంట. ఫస్ట్ పేరు అని చెప్పానంటే నాకు అస్సలు గుర్తుండట్లేదు, అందుకే ముందు ఫ్లవర్ నేమ్ చెప్పేశాను. బట్ దీంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఏంటంటే వైట్ ఉంది, అండ్ ఇది పింక్, అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ ఫ్లవరింగ్, చూసారు కదా, పింక్ అండ్ వైట్ ఫ్లవరింగ్ వచ్చింది. ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ వైట్, చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో దగ్గర 5 to 6 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ నాకు చూడగానే ఇది బాగా నచ్చింది, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడ ఆగాను. అండ్ ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇవి ఇలా చిన్నగా ఉన్నాయి కదా, వేరే బకెట్లో లైక్ కొంచెం పెద్ద బకెట్లో వేసామంటే ఇంకా పెద్ద అవుతాయంట. ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తాయంట. అండ్ చూడడానికి అయితే నాకైతే తెగ నచ్చేసింది. చూడడానికి బాన్సై చెట్టు అంటారు కదా, సేమ్ అలాగే ఉంది, బట్ ఎక్కువ ఫ్లవర్స్తో ఎక్స్ట్రాడినరీగా ఉంది. లుక్స్ అయితే నాకు బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి చెప్పండి మరి. సో ఇప్పటి వరకు చాలా రకాలు చూసాం కదా. వాటర్లో పెరిగే ప్లాంట్స్ చూసాము, లైక్ లోటస్ అండ్ చాలా రకాలు చూసాం. అండ్ ఫ్రూటింగ్లో కూడా చాలా రకాలు చూసాం. అండ్ ఇక్కడితో అయితే ఈరోజు ముగించేస్తున్నాను వీడియోని. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.